తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై పరిమితి అవసరమని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చే సాధారణ భక్తులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ అధికారులకు సూచించారు. భక్తుల సూచనల మేరకే చర్యలు చేపడతామని అన్నారు. కుటుంబంతో సహా శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న సీఎం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని రాత్రికి ఇక్కడే బస చేశారు. శనివారం ఉదయం అత్యాధునిక వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ను సీఎం ప్రారంభించారు. తిరుమల పాంచజన్యం వెనక వైపున 13.75 కోట్లతో ఈ వంటశాలను నిర్మించారు. అనంతరం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలి, మరింత మెరుగుపడాలి. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి. ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలి. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు. భక్తుల పట్ల సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలి. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే వారిని గౌరవించాలి. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపడాలి అని చంద్రబాబు తెలిపారు. బయోడైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై ప్రశ్నించారు. ప్రతి భక్తుడు అభిప్రాయాలు చెప్పే అవకాశాలు కల్పించాలన్నారు. వారి సూచనల ఆధారంగా పనిచేయాలని ఆదేశించారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని ఆలయాల్లో ఇది అనుసరించాలన్నారు. అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనంకు సీఎం సూచించారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడుతామని భక్తులకు హామీ ఇస్తున్నానని సీఎం తెలిపారు. ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఎవరూ డూప్లికేట్ చేయలేకపోయారని అన్నారు. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆ రుచి రావడం అసాధ్యమని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవారి ప్రసాదాలు, పరిశుభ్రతలో చాలా మార్పులొచ్చాయని పేర్కొన్నారు. శ్రీవారిని తలుచుకుని ఏ పని మొదలు పెట్టినా విజయవంతమవుతుందనే నమ్మకం భక్తులతో పాటు తనలోనూ ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఉన్నారు. 2 రోజుల తిరుమల పర్యటన ముగించుకుని తిరుమల నుండి రోడ్డు మార్గాన తిరుపతి విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు.